అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 25వ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి 100% కూడా జరిగేది ఇదే. తప్పకుండా మేషరాశి వారికి ఏం జరుగుతుందో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే మేషరాశి వారికి మధ్యాహ్నం 1:25 తర్వాత మాత్రం ఇదే జరుగుతుంది. ఇక మేషరాశి వారికి మధ్యాహ్నం 1:25 తర్వాత ఏం జరుగుతుంది, ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి గోచారం ఉంది. గ్రహాలని ఏ వ్యక్తికి అయితే అనుకూలిస్తాయో, ఏ రాశిలో అయితే గురువు బలం అధికంగా ఉంటుందో, అలానే నక్షత్ర గమనం అనేది ఈ రాశి వారికి బలంగా ఉంటే కనుక ఇక మనం మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది. అలానే రాశుల్లోకి వెళ్ళా ఎప్పటికప్పుడు గ్రహాలు అనేటివి రాశులను మారుస్తూ ఉంటాయి, తమ యొక్క స్థానాన్ని మారుస్తూ ఉంటాయి. నక్షత్ర బలం కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కానీ ఇక ఎప్పుడైతే నక్షత్రాలు అనేటివి అనుకూలంగా ఉంటాయో, నక్షత్ర బలం అనేది పెరుగుతుందో, నక్షత్రాల గమనం పెరుగుతుందో, ఆ సమయంలో గనక ఇక మేషరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అలానే ఈ సమయంలో మేషరాశి వారికి కొంతమందికి అదృష్ట యోగం విపరీతంగా ఉంది. అంటే కొంతమందికి ఎందుకు అదృష్ట యోగం ఉంది, కొంతమందికి లేదా అదృష్టము అంటే ఉండదు. ఎందుకంటే ఒకే రాశి అయినప్పటికీ రాశిలో జన్మించిన వ్యక్తులు చేసినటువంటి పాప పుణ్యాల మీదుగా ఆధారపడి తమ యొక్క అదృష్టం దురదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రాశిలో ఎవరైతే అత్యంత ఎక్కువగా పుణ్యాలు చేసుకొని దాన ధర్మాలు చేసి నీతి నిజాయితీ ధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి, అమాయకులకి మాత్రం ఈ సమయంలో అనుకూలంగా చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అనుకూలమైనటువంటి గోచారం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయని కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్ట యోగం కూడా విపరీతంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు విపరీతంగా వచ్చే అవకాశం అయితే ఉంది. తప్పకుండా గుర్తుపెట్టుకోండి మేషరాశి వారు. మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి అదృష్టమైతే విపరీతంగా ఉంది, అదృష్ట యోగం అయితే విపరీతంగా ఉంది అని కూడా మనం తెలుసుకోవాలి. అంతేకాదు మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి రాజ్యం ఏలేటటువంటి గొప్ప అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రాజయోగం పట్టే అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఇక మేషరాశి వారి ఉద్యోగ అవకాశాలు మాత్రం విపరీతంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక చాలా ఎక్కువగా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి అయితే గనక చాలా ఎక్కువగా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకి పై స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అలానే పై అధికారుల చేత ప్రశంసలు కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులకి మాత్రం ఇక వారికి కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్ వస్తుంది. ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్న వారికి కూడా ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా ఇది వరకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలను భరించినటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.
ఈ యొక్క మేషరాశి వీరికి ఈ సమయంలో తగినటువంటి ఫలితం అయితే ఉంటుంది. అంటే ఇదివరకు ఎంతో శ్రమను పడి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగిపోయి వినూత్న ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి మేషరాశి వారికి ఖచ్చితంగా ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా తప్పకుండా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక అదే విధానంగా మరి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక ఫోన్ కాల్ కూడా వస్తుంది. అందులో ఒక శుభవార్తను కూడా అందుకుంటారు. రాశుల గమనం బాగుంది ఈ రాశి వారికి. కానీ మీరు కొన్ని నియమాలను కొన్ని విషయాలలో జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా అవసరం. అంటే ఈ సమయంలో మీకు నడుస్తున్నటువంటి గోచారాన్ని పరిశీలించినట్లయితే కనుక మీరు ఖచ్చితంగా గొడవలకి దిగకూడదు. అంటే ఇతరులను మీరు పరోక్షంగా కూడా ఎవరితోనైనా సరే, ఎవరి గురించినైనా ఇంకెవరితోనైనా సరే మీరు మాట్లాడే ముందు జాగ్రత్త పడండి. అయితే ఆ వ్యక్తి గురించి మీరు తప్పుగా మాట్లాడినా, తప్పుడు ఉద్దేశంతో మాట్లాడకపోయినా సరే మీకు నిందలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక వీరు ఈ యొక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇలా ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండటం వలన అదృష్ట యోగం బాగుంటుంది. అదృష్టం అయితే ఖచ్చితంగా కలిసి వస్తుంది. గోచారం అయితే మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు కూడా చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ధనవంతులుగా మారే అవకాశం అయితే ఉంది. దరిద్ర బాధలు సైతం తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయం చాలా బాగుంటుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. వినూత్నంగా చేసే ప్రయత్నాలు ఎక్కువగా కలిసి వస్తాయి. అంటే నలుగురితో నారాయణ అన్నట్టు కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందాలన్నటువంటి తపన ఆలోచనలతో మీరైతే వినూత్నమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. నిజానికి రాశిలో జన్మించిన వ్యక్తులకి తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఏదైనా ముందుకు జాగ్రత్తగా చూసుకుంటారు. అంటే ముందు జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇలా మీరు ఏదైనా సరే ముందు జాగ్రత్తగా ఉండటం వలన తెలివిగా ఉంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. కుటుంబ పరంగా కూడా చూసుకున్నామే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఈ సమయంలో మేషరాశి వారికి. కానీ తగువులకి దిగవద్దు. అనవసరంగా ఏ మాటలు కూడా ఎవరిని కూడా అనకూడదు. అనవసరంగా ఎవరినైనా ఏమైనా అంటే పరోక్షంగా అన్నా సరే మీకు అది పెద్ద సమస్యగా మారుతుంది. అంటే పరోక్షం అంటే మీరు ఒకరి గురించి ఇంకొకరికి చెప్పడం, ఇలా పరోక్షంగా మాట్లాడినప్పటికీ మీకు సమస్యలు వస్తాయి. అలానే మీకు ఈ సమయంలో ఎక్కువగా అంటే కొంత మీ మనసులో గంభీరత్వం పెరుగుతుంది. ఎంతైనా మేషరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశికి సంబంధించినటువంటి కనుక కోపం అధికంగా ఉంటుంది. వీరికి కోపం వలన వచ్చినటువంటి సమస్యలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక ఇలాంటి సమయంలో మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. దరిద్రం కూడా తొలగిపోతుంది. కానీ ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది. పరమేశ్వరిని పూజించండి. లక్ష్మీదేవిని ఆరాధించండి. మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారం కూడా లభిస్తుంది. ఇక అలానే మధ్యాహ్నం 1:25 తర్వాత ఆస్తికి సంబంధించినటువంటి వివరాలను అందుకుంటారు. రావాల్సినటువంటి ఆస్తి కానీ డబ్బులు కానీ చేతికి అందుతాయి. ఖచ్చితంగా మొండి బాకీలు కావచ్చు, అలానే ముఖ్య సమాచారం కావచ్చు, ముఖ్యమైనటువంటి పత్రాలను కావచ్చు అందుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాలకి వెళ్ళి సెటిల్ అయ్యేటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో శుభవార్తనైతే వింటారు. ఉద్యోగం వచ్చింది అన్నటువంటి శుభవార్తనైతే వింటారు. ఇక అలానే వివాహం కుదరని వారికి, వివాహంలో ఆటంకాలు ఆలస్యం అవుతున్నటువంటి వారికి కూడా వివాహాది శుభకార్యాలు కూడా జరుగుతాయని గుర్తుపెట్టుకోండి. ఇక మీరు భూములు, ఇళ్ళ స్థలాలు కొనాలి అనుకుంటే కూడా ఈ సమయంలో కొనుక్కోవచ్చు. లీగల్గా చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్లు బాగా మీకు కలిసి వస్తాయి. ఇల్లీగల్ ఆన్లైన్ పెట్టేటువంటి కాకుండా లీగల్గా చేసే ఇన్వెస్ట్మెంట్స్లో మీకు ఫ్యూచర్లో బాగా కలిసి వస్తాయి. ఫ్యూచర్లో ఆర్థిక సమస్యలు లేకుండా చూస్తాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేది కాబట్టి అలాగే మేషరాశి వాళ్ళకి ఏ పని అప్పగించినా ఎంతో తెలివితేటలతో ఆ పనిని పూర్తి చేస్తారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి వీరికి బాగా తెలుసు.
ఈ రాశి వారికి పట్టుదల, ఆదర్శం, అందరికంటే కూడా గొప్పగా సాధించాలన్నటి కోరిక అనేది ఎక్కువగానే ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఓటమిని అసలు అంగీకరించరు ఈ మేషరాశి వారు. అలాగే వీరికి కొన్ని సిచ్యువేషన్స్ అనేటివి కొన్ని అయితే బాగా కలిసి వస్తాయి.